కిందలు బట్టి చూస్తున్నాను. ఎందుకురా అని అలా అరుస్తూనే ఉంటున్నావు? అసలు బాబు దగ్గర అసలు ఏ సౌండ్ ఉండొద్దని చెప్పారు తెలుసా డాక్టర్ గారు. మా అత్తగారి ఇంటి దగ్గర ఉంటేనే బాగుండేమో, అక్కడ ఏ సౌండ్ పెట్టనివ్వరు. అమ్మ ఏం చేస్తున్నావు? మాలిష్ చేయొద్దు, వదిలేసేయ్. అసలు డాక్టర్ గారు కూడా వద్దనేసారు. ఇలాగ పామేస్తున్నావు. అసలు ఏం చేయకు, నువ్వు వదిలే. అమ్మ వీళ్ళు మేనత్త ఏమొచ్చి హ్యాండ్ వాష్ చేసుకోకుండా బాబుని ఎత్తుకుంది. తన మీద చాలా సీరియస్ అయిపోయారు తెలుసా. ఇంకెవరు, మీ అల్లుడు గారే. హ్యాండ్ వాష్ చేస్తేనే అసలు బాబుని ఇమ్మని చెప్పారు ఎవరికైనా, ఎక్కడైనా సరే. బాబు నిశాంత్, బాబుని తీసుకోవడానికి వస్తున్నావా? హ్యాండ్ వాష్ చేసుకొని రా నాన్న, అంటే ఇన్ఫెక్షన్ అయిపోద్ది కదా. మీకు తెలుసా మా అత్తగారి ఇంటి దగ్గర అయితే వితౌట్ హ్యాండ్ వాష్ అండ్ శానిటైజ్ బాబుని ఎవ్వరు కూడా టచ్ చేయరు, ఒప్పుకోరు అసలు వీళ్ళ నానమ్మ. అత్తయ్య, బాబు బాగానే ఉన్నారు. మందులు వేశాను, రేపటికల్లా సెట్ అవ్వకపోతే వచ్చేస్తాము. రేపు వచ్చేస్తాంలేండి అత్తయ్య. సరే సరే ఉంటాను. అమ్మా, రేపు వెళ్ళిపోతాం. ఇగో చింటూ వాళ్ళ నాన్న ముందా అస్సలు ఉండలేకపోతుంది వీళ్ళు లేకుండా. సో వచ్చి అంటుంది, అందుకే వెళ్ళిపోతున్నాం. రేపు వెహికల్ కూడా పంపిస్తున్నారు. అది కాదమ్మా, శానిటైజర్ వస్తుంది వెహికల్, అది పంపిస్తారనమాట. ప్రియా, బాబు రూమ్లో ఉన్నాడని తెలుసు కదా, బాబు దగ్గర ఫోన్ వాడకూడదని కూడా నీకు తెలుసు కదా. అయ్యో బాల్కనీలో వాడితే ఏమైంది? ఏదైనా రేడియేషన్ కదా బాబుకి. నాకన్నా ఎక్కువే చదువుకున్నావు కదా, ఆ మాత్రం తెలీదా నీకు? నడుము నొప్పి అమ్మ, చాలా దారుణంగా వస్తుంది నడుము నొప్పి. ప్రియా, బాబు దగ్గరలో ఉండేటప్పుడు అంత ఇదిగా ఊపిరి ఎందుకు పీలుస్తున్నావు? ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది ప్రియా బాబుకి.